అప్పుడే కాదు వండేసిన తర్వాత నువ్వు వండేది అంతా తీసే కదా. తర్వాత మన షాప్ నుంచి తెచ్చుకున్న చికెన్ శుభ్రంగా పసుపు, సాల్ట్, నిమ్మకాయ వేసుకుని వాష్ చేసుకోవాలి. ఓకే. నిమ్మకాయ పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే నీసోసం అనేది కొంచెం తగ్గుతుంది అన్నమాట. ఓకే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు, కొంచెం నిమ్మకాయ పిండి మొత్తం అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత బాండి వెలిగించి ముందు ఉల్లిపాయలని ఆయిల్లో వేయించుకుని పక్కకు తీసుకోవాలి. దోరగా వేయించాలా? పక్కకు పెట్టుకున్న తర్వాత పుదీనా కావాలా? ఉంది 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 అక్కడ. ఇక్కడ ఉంది, ఫ్రెష్ చేసినాం కదా. ఫ్రెష్ సిద్ధం మొత్తం వీడియో తీసి సిద్ధం లేదు కంగారు పడి ఈ చెప్తున్నాడు పంపితే నిజంగా తీస్తున్నా నీ ఇంకమ్మా ఎడిట్ చేసుకోవాలి వాయిస్ ఓవర్. టమాటా దేని గురించి అంటే కొంచెం గ్రేవీ వస్తుంది కాబట్టి టమాటా వేసుకోవాల్సి ఉంది. ఓకే. ఉల్లిపాయ అనేది అవసరం లేదు. దమ్ బిర్యానీలో చికెన్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని తర్వాత పైన కొంచెం కలుపుకుంటే సరిపోతుంది. దాని ఏం కావాలా? ఆనియన్స్ ఫ్రై ఇంతే అవసరం లేదు, వేస్ట్. వచ్చింది అప్పుడే. రుచికి సరిపడంత సాల్ట్, కారము, కొంచెం పసుపు కూడా పక్కకు పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ వరకు మ్యారినేట్ చేయాలి. మ్యారినేట్ చేసుకోవాలి. కారం పొడి, వెల్లుల్లి, పసుపు, సాల్ట్ వేసి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. దోరగా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే ఉల్లిపాయలు అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇలా తీసి పెట్టుకుని ఇదే ఆయిల్లో పచ్చిమిరకాయలు, చికెన్ కర్రీ వండేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. పొయ్యి వెలిగించి ఆయిల్ పోసి తర్వాత దాంట్లో బిర్యానీ మసాలా ఖర్చులు ఉంటాయి కదా, లాభ మొగ్గ, దాల్చిన చెక్క, బిర్యానీ నాకు మన మొగ్గ అన్నీ వేసుకోవాలి. కొంచెం చక్కెరగా వేసుకోవాలి. అది వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత వాటర్ పోసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. బియ్యం ముందుగా కడిగి పెట్టుకుని నానబెట్టుకోవాలి. ఆ నానబెట్టుకున్న వాటరే దాంట్లో పోసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాం. ఇందులో పాప కూడా వెలిగించు. మరి టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయలు,
పచ్చిమిర్చి ఆయిల్లో దూరగా వేసుకోవాలి. బయట చికెన్ దీంట్లో వేసారు. దీంట్లో ఉప్పు అవన్నీ తర్వాత ఆల్రెడీ దాంట్లో కలిపి పెట్టినాం కదా, చికెన్ మ్యారినేట్ చేసి పెట్టినాం కదా. సాల్ట్, కారం, పసుపు, నిమ్మకాయ, తర్వాత అల్లం పేస్ట్ కూడా అన్నీ కలిపి పెట్టారు. చికెన్ ఉడిపోయిన తర్వాత కొంచెం ధనియాల పౌడరు, చికెన్ మసాలా వేసుకుని ఉడకపెట్టాము. టైం కాబట్టి నాకు యూజ్ చేస్తారు. మ్యారినేట్ చేసిన చికెన్ ఇంకా మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ దీంట్లో వేసుకొని ఉడకబెట్టుకోవాలి. వితౌట్ వాటర్ అనేది ఏమీ యాడ్ చేయకూడదు. ఆల్రెడీ చికెన్లో ఫ్యాట్ ఉంటుంది, మనం ఆయిల్ వేసినాం కాబట్టి ముందుగా అది సరిపోతుంది అన్నమాట. దాని నుంచి ఉడికిపోతుంది. ఎప్పుడైనా బిర్యానీ దమ్ బిర్యానీ టైప్లో చేసుకునేటప్పుడు వాటర్ అనేది కలపకూడదు చికెన్. ఓకే, కల్లిపాలా ఎంతసేపు వేయించాలిగా? కొంచెం ఉడికే వరకు ఒక 10 మినిట్స్లో ఉడికిపోతుంది. బాగా చికెన్ పైన అయినా మూత పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది. దీంట్లో పైన ఏంటంటే కొంచెం మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పట్టదు. ఇది 10 నిమిషాల్లో కట్టేస్తామని చికెన్ మసాలా వేసుకుంటే కొంచెం ముక్కకి పడుతుంది మసాలా. ఒకసారి పెట్టుకోవాలి. 3/4 ఉడికితే సరిపోతుంది చికెన్. మళ్ళీ బిర్యానీలో వేస్తాం కాబట్టి అక్కడ అలా ఉడుకుతుంది కాబట్టి. అయిపోయింది రైస్. రైస్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కూడా 3/4 ఉడికితే సరిపోతుంది. దాంట్లో వేస్తాం కాబట్టి ఇది తీసుకొని లేయర్ల కింద వేసుకోవడం. రైస్ తీసుకొని దాంట్లో కదా లేయర్ల కింద రైస్ వేసుకుని ఒక లేయర్ రైస్, ఒక లేయర్ చికెన్, లేయర్ చికెన్ వేసి లేయర్ కింద వేసుకోవడం రైస్ వేసుకుంటూ మళ్ళీ ఒక లేయర్ ఏమో చికెన్ వేసుకోవాలి.
వాటర్ గట్ట ఏం పోయకూడదు, ఆల్రెడీ ఇందులోనే తడి ఉంటుంది కాబట్టి చికెన్లోనే ఇందులో దాని ద్వారా అది ఉడికిపోతుంది. ఇది వేసేసి రైస్ వేసేసి కొంచెం టైట్గా టైట్గా 10 నిమిషాలు పెట్టేస్తే సరిపోతుంది. సిమ్లో పెట్టాలా? ఎందుకంటే అడుగుని కొంచెం రైస్ చాలా పైన మొత్తం ఆనియన్స్ వేసేసుకోవడం. చికెన్ కొంచెం ఏంటంటే కప్పు పెట్టినా ఫుడ్ కలర్ వేసుకోవాలనుకుంటే ఇంకా ఫుడ్ కలర్ పైన వేసుకోవడం. ఇంకా మన ఇంట్లో ఫుడ్ కలర్ అవసరం ఉన్నది కాబట్టి మూత పెట్టుకోవడం. ఎక్కడి నుంచి